వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫర్ యూ. మరి మీకు స్పైన్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గ్లోబల్ హాస్పిటల్స్ లో సీనియర్ స్పైన్ సర్జన్ గా ఉన్న డాక్టర్ జిపి సుబ్బయ్య గారు స్టూడియోలో ఉన్నారు. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి డాక్టర్ తో మాట్లాడొచ్చు. మరి మీరు డాక్టర్ తో మాట్లాడాలంటే 040444500 నెంబర్స్ కి కాల్ చేయండి. డాక్టర్ గారు కమింగ్ టు అంటే ఇందాక స్కోలియోసిస్ గురించి అన్నారు, చిన్నపిల్లల స్పైన్ ప్రాబ్లమ్. సో అంటే ఈ ప్రాబ్లమ్ ఎన్ని స్టేజెస్ లో కానీ స్పైన్ ప్రాబ్లమ్స్ డిటెక్షన్ ఎలా చేయొచ్చు? యాక్చువల్గా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ స్కోలియోసిస్ అనే ప్రాబ్లము వీళ్ళకి పిల్లల్లో ఏంటంటే ఈ వెన్నెముక పక్కకు వంగుతూ ఉంటుంది. దీంట్లో చాలా మంది పిల్లల్లో దీనివల్ల నొప్పి కానీ వేరే ఇతరత్ర కంప్లైంట్స్ కానీ ఏముండవు. ఇది ఏంటంటే పక్కకు వంగిపోతూ ఉంటారు, కానీ దాన్ని తల్లిదండ్రులు కానీ లేకపోతే టీచర్స్ కానీ గుర్తించడం అనేది జరగదన్నమాట. యాక్చువల్గా మనం వెస్ట్రన్ వరల్డ్కి వెళ్తే, అంటే మనం యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే అమెరికా కానీ ఇట్లా వెళ్తే వీళ్ళకి ఏంటంటే ఆ యూరోపియన్ అంటే వెస్ట్రన్ కంట్రీస్లో వీళ్ళకి స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి ఉందండి. స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. ఈ స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే అది ఎవ్రీ ఇయర్ స్కూల్ అడ్మిషన్ టైంలో టీచర్స్ పిల్లల్ని పరీక్షించి వాళ్ళకి ఏమైనా వీటికి వెన్నుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది వాళ్ళు చూస్తారనమాట. దీనివల్ల ఏంటంటే స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ వల్ల ఈ ప్రాబ్లమ్ వాళ్ళు చాలా ఎర్లీ స్టేజెస్ లో చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతున్నారు. ఆ డిటెక్ట్ చేయడం వల్ల ఇది ఫర్దర్ గా ప్రోగ్రెస్ కాకుండా, ఫర్దర్ గా బెండ్ కాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఏమైనా బెల్ట్లు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా ఎక్సర్సైజులు చెప్పడం కానీ చేయడం వల్ల ఈ బెండ్ ఫర్దర్ గా ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు మన పిల్లలు చూస్తుంటే ఓవర్లోడ్ బుక్స్ బ్యాగ్స్ వేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది మనకి ఇండియాలో లేదు. సో అందు గురించి మనం ఏం చేస్తున్నాం అంటే స్కూల్స్ కి వెళ్ళి టీచర్స్ కి ఈ ప్రాబ్లం గురించి, ఈ ప్రాబ్లం ఒకటి ఉంది, దీన్ని మీరు పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పడం కాదు, మీకు ఈ పిల్లల యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఇక స్కూల్ బ్యాగ్స్ విషయానికి వస్తే, అంటే ఈ స్కూల్ బ్యాగ్స్ వలన మనకి ఈ స్కోలియోసిస్ ఈ సమస్య రాకపోవచ్చు, కానీ ఈ స్కూల్ బ్యాగ్స్ సరిగా లేకపోతే వీళ్ళకి పిల్లల్లో భవిష్యత్తులో ఫ్యూచర్లో పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, స్కూల్ బ్యాగ్స్ ని చూస్తే నార్మల్ గా చాలా మంది బ్యాగ్స్ ఒక్కొక్క భుజం మీద వేసుకొని వెళ్తా ఉంటారు, కానీ అది కరెక్ట్ పద్ధతి కాదండి. ఇప్పుడు మనం 2 భుజాల మీద వేసుకోవాలి. ఒకవేళ ఏదైనా నడుముకి బెల్ట్ కానీ ఏదైనా ఉంటే ఆ బ్యాగ్ కి సంబంధించి దాన్ని కూడా మనం పెట్టుకుంటే మంచిది. అది కరెక్ట్ పద్ధతి అనమాట. బ్యాలెన్స్ అవుతుంది. ఒక పక్కకి పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ఇమ్మీడియట్ గా ఏమీ ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో ఈ బ్యాక్ పెయిన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. హలో. లైన్ కట్ అయిపోవడం జరిగింది. ఇంకొకటి, మనం ఈ స్కూల్ బ్యాగ్స్ గురించి ఇంకా మనం కంటిన్యూ చేస్తే, ఈ బ్యాగ్ బరువులు కూడా మేము ఒకసారి ఈ మధ్యకాలంలో ఒకసారి సిద్దిపేట వెళ్ళి ఒక స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళాం అనమాట. వెళ్ళి యాక్చువల్గా ఒక 10th క్లాస్ వాళ్ళ క్లాస్కి వెళ్ళి ఒక చేతితో మేము బ్యాగ్ ఎత్తడానికి ట్రై చేసాం. సో అది మేము ఒక చేతితో బ్యాగ్ ఎత్తలేకపోయాం అనమాట. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ స్కూల్ బ్యాగ్స్ చాలా బరువుగా హెవీగా ఉంటున్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఈ బరువు ఏంటంటే పిల్లల యొక్క బరువుతో పోలిస్తే 10 నుంచి 15% కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, పిల్లలు ఎవరైనా 40 kgs ఉంటారు వెయిట్, ఈ బ్యాగ్ యొక్క బరువు 4 నుంచి 5 కిలోల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు ఉంటే ఒక 20 kgs ఉన్నారనుకోండి, 2 kgs కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. 10 to 15% చైల్డ్ బాడీ వెయిట్ లో ఉండాలి. సో అంతకంటే ఎక్కువ ఉంటే వీళ్ళకి ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం మాత్రం తప్పనిసరిగా స్కూల్ టీచర్స్ కానీ స్కూల్ మేనేజ్మెంట్ పేరెంట్స్ కూడా తప్పనిసరిగా గమనించి ఆ బ్యాగ్ ని జాగ్రత్తగా మనం ఆర్గనైజ్ చేయగలిగినట్లయితే పిల్లల్లో తర్వాత భవిష్యత్తులో వచ్చి మనం చాలా వరకు ఎన్నో సమస్యల్ని అరికట్టగలం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీతో మాట్లాడండి విజయ్ గారు కాలర్, నెక్స్ట్ కాలర్. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి హెల్త్ ఫర్లో డాక్టర్ గారు ఉన్నారు, సుబ్బయ్య గారు. సో మీ కాలం ఏంటి అడిగి తెలుసుకోవచ్చు. ఓకేనమ్మా. అంతకుముందు వచ్చినప్పుడు మామూలుగా మసాజ్ చేసుకున్నప్పుడు కొంచెం తగ్గింది. ఓకే. ఇప్పుడు ఏంటంటే పెయిన్స్ మొత్తం షోల్డర్ దాకా వచ్చేస్తుంది అనమాట. అసలు పెయిన్ ఎక్కడ వస్తుందమ్మా? మీకు ఎక్కడ ఎగ్జాక్ట్ గా పెయిన్ వస్తుంది? కింద కింద అంటే నడుము దగ్గర, మెడ దగ్గర?
ఉంటుందా 24 hours, లేకపోతే అప్పుడప్పుడు మాత్రమే వస్తుందా? 24 hours ఉండదు సార్. 24 hours ఉండదు. మరి ఏ టైంలో వస్తుందమ్మా? మామూలుగా వర్క్ చేస్తున్నప్పుడు ఒకసారి హాస్పిటల్ వంకాల్సి వచ్చినప్పుడు అలా పట్టేస్తుంటుంది. పట్టేసి దానికదే తగ్గిపోతూ ఉంటుంది. అవును సార్, కొంచెం తీసుకువెళ్ళి పెద్దగా ఒక 3 minutes పడుకుంటే మీకు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అవునండి. అంతే. ఈ నడుములో నొప్పి కాళ్ళలోకి వెళ్ళినట్టుగానే అట్లా ఏమన్నా ఉంటుందండి? అలా ఏమి ఉండదు సార్. అలా ఏమన్నా? కొంచెం చెస్ట్ పెట్టినట్టు అనిపిస్తుంది అంతే. సరేనమ్మా. మరి దీని గురించి మీరు ఎవరికన్నా చూపించడం కానీ ట్రీట్మెంట్ కానీ స్పెషల్ గా తీసుకోవడం జరిగిందండి? ఇంతవరకు ఏం లేదు సార్, మామూలుగా అలా రిలీఫ్ అవుతా అంతే. ఓకేనమ్మా. మీరు ఏమైనా ఎక్సర్సైజులు చేయడం కానీ అట్లా ఏమైనా చేస్తారా? అంటే ఒక 1 month బ్యాక్ మానేశారు సార్, వాకింగ్కి వెళ్ళేదాన్ని. సరేనమ్మా. ఒకటి ఈ విజయ గారి కంప్లైంట్ ఉందండి. ఇది చాలా క్లాసికల్ గా చాలా మంది దగ్గర వింటూ ఉంటాం. ఏంటంటే వాళ్ళకి నడుము నొప్పి వస్తుంది ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు. స్ట్రెయిన్ అంటే ఇప్పుడు ఎక్కువగా ఆఫీసులో పని చేసినప్పుడు కానీ ఏదైనా పని చేసినప్పుడు నడుము నొప్పి రావడం, కొంచెం రెస్ట్ తీసుకోవడం వల్లే ఈ నొప్పి తగ్గిపోవడం అనేది ఈ కంప్లైంట్స్ చాలా మంది దగ్గర వింటూ ఉంటాం. ఇదేంటంటే దీన్ని మేము క్లాసికల్ గా మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాం. అంటే ఏంటంటే రెస్ట్ గా ఉన్నప్పుడు కంప్లీట్ గా నొప్పి తగ్గిపోతుంది. ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు ఎక్కువసేపు ఆఫీస్ లో పని చేసినా కానీ నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. దీన్ని మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాం. ఇలాంటి పెయిన్స్ వచ్చినప్పుడు రిలీఫ్ అవడానికి ఇప్పుడు దీనికి సింపుల్ మార్గం అండి. ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ మెకానికల్ ప్రాబ్లం కి రకరకాల కారణాలు ఉండొచ్చు. కామన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన నడుములో కండరాలకి సరైన శక్తి లేకపోవడం వల్ల. ఇప్పుడు నార్మల్ గా ఈ కండరాల పని ఏంటంటే నడుమును మనం స్ట్రైట్ గా ఉంచుతాయి కాన్స్టెంట్ గా. సో అవి త్వరగా అలిసిపోవడం వల్ల మనకి నడుములో నొప్పి రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే నొప్పి ఏదైనా ఇబ్బందిగా ఉంటే నొప్పి తగ్గేందుకు నొప్పి టాబ్లెట్స్, దాంతోపాటు ఈ కండరాలు బలహీనపడుతున్నాయని చెప్పాను, వాటికి స్ట్రెంగ్త్ రావడానికి ఈట్ హెల్తీ బీ హెల్తీ అని వాటికి స్ట్రెంగ్త్ రావడానికి రెగ్యులర్ ఎక్సర్సైజెస్. వాళ్ళు వాకింగ్ అది చేస్తున్నాను అన్నారు, 1 month క్రితం ఆపేశానన్నారు. సో రెగ్యులర్ గా వాకింగ్. ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అని చెప్పారు కదండి, ఈ సిట్టింగ్ పొజిషన్ ఒకటి చూసుకోవాలి. ఇంకోటి ఎక్కువసేపు కంటిన్యూస్ గా ఒకే పొజిషన్ లో కూర్చోవడం అనేది కూడా మంచిది కాదు. ఇప్పుడు నార్మల్ గా నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీ 20-30 minutes కి అంటే ఒక ½ an hour మనం కూర్చున్నట్లయితే 1-2 నిమిషాలు బ్రేక్ తీసుకొని లేచి అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చొని పని చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే నడుము మీద ఒత్తిడి పడకుండా